పిచ్చోడిని దేవులాడాడు. ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు. ఆయన నేను కాదు, ఆయన ఇక్కడ ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా. ఇది తోలుబొమ్మ. ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను వాడుకుంటున్నవాడు కథానాయకుడు యేసయ్య. చావును ఎదురు చూసి చావు కోసం ఆశపడిన నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగడానికి వాడుకుంటున్నాడు. ఇదంతా ఆయన కృప, ఆయన దయ. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? నేను ఎందుకు వచ్చింది? లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా, దేవుని పని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను. ఇందులో ఎవడు పొగడతా ఎవడు తిరస్కారో ఏ పట్టించుకోనా. గ్రంథమే దీనికి కారణం. ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు, మనుషుల మెప్పుని కోరవద్దు నాయన, అది స్థిరం కాదు. నా మెప్పే నీకు ముఖ్యం, నేనే నీకు ముఖ్యం. నాతో ఎప్పుడు నా యేసయ్య మాట్లాడేది, షాలేం రాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు, ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు, కానీ అప్పుడు నాకు తెలుసు. ఈరోజు చాలా మంది నీకు అభిమానులు ఉన్నారా, నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు. నా బెస్ట్ ఫ్యాన్ యేసయ్య. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములో. తమ్ముడు, ఈరోజు నీకెవరు నిన్ను అభిమానించేవాళ్ళేరా? నిన్ను పిచ్చిగా అభిమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా, ఆయన యేసయ్య. నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన. చెలే నీ ఫ్యాన్ రాయన, నీ ఫ్యాన్, నీ అభిమాని తెలుసా. మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది. ఆ విశ్వం చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని. అది నమ్మవా? ఎంతమంది నమ్ముతారు? ఆయన నీ అభిమాని. నేను చెప్పే జోకర్ నిజం.